విధానాన్ని, ప్రవచించినటువంటి ఒక తీరును ఆయన దివ్య దర్శనంతో చూసిండట. ఈ దివ్య దర్శనంతో చూసి ఇప్పుడు కలగబోయేటువంటి ఒక కుమారుడు ఈ లోకములో, ఈ బెత్లెహేములో, ఈ దావీదు పురంలో పుడతాడు. ఆ పుట్టినటువంటి వాని మీద ఈ రాజ్య భారము మోపబడి ఉన్నది అని ఆయన చాలా ఏండ్ల కిందనే ఆయన ఒక ప్రవచనం ద్వారా చెప్పబడ్డది. ఆ ప్రవచనాన్ని నెరవేర్పు కోసము మళ్ళీ లూకా సువార్తల లూకా చెప్పబడ్డది ఏంటంటే, మళ్ళీ లూకా 2 చదవమా 8 నుంచి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుడికి ఆయన ఒక ఆ బెత్లెహేములో, ఆ ఊరిలో, ఆ దావీదుపురంలో పుట్టిండు. అప్పుడు ఏం చెప్పిండు? పుడతాడు అని చెప్పిండు. రాజ్య భారం ఉంది అని చెప్పిండు. ఆ రాజ్యాన్ని, మీ పాప భారాన్ని మోయడం కోసం మీకోసం సిల్వల రక్తం కారుస్తాడు. మీకోసం సిల్వల మరణించి మృత్యు జేడై మళ్ళీ లేస్తాడు. మరణాన్ని జయించడం కోసమే పాపం నుండి మానవుడు చనిపోతుండు. పాపంలో మానవుడు చనిపోతే ఎక్కడ పోతాడో అర్థం కాదు. కాబట్టి దేవుడు ఆయన మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చిండు. మరణాన్ని జయించే తీరు మానవుడు ఏ విధంగా ఉంటుందో, నేను దేవుడునని పోతే, నేను దేవుడునని నేను అక్కడ వెళ్తే, నేను ఒకవేళ వాళ్ళు నన్ను చూసి భయపడతారో ఏమో, దేవుణ్ణి అని నేను ఆ ఏరియాకు వెళ్తే అక్కడ నేను పుడితే నన్ను చూసి భయపడిపోయి భయభ్రాంతులకు గురయ్యి నన్ను నమ్ముతారో లేదో, నన్ను విడిచిపోతారో ఏమని నేను వాళ్ళ స్నేహితునిగా వాళ్ళ ఇంటికి వెళ్తా, నేను వాళ్ళ స్నేహితునిగా ఆ ఊరికి వెళ్తా, నేను వారి స్నేహితునిగా ఆ పల్లెకి వెళ్తా, నేను స్నేహితునిగా ఆ ప్రాంతానికి వెళ్తా అనేటువంటి ఆ ఊరును నిర్ణయించుకొని కన్యక గర్భమందు జన్మించడానికి ఏషాయ ముందు చెప్పింది. ఆ చెప్పినటువంటి ఆ ప్రవచనము తూచ తప్పకుండా దేవుని మాటలు నెరవేరుతాయి. దేవుడు పలికిని నెరవేరుతాయి. దేవుడు ఏమి చెప్తాడో అది ఆయన ఆధీనములో ఉంటుంది. కాబట్టి లోకం ఆయన ఆధీనములో ఉంది, ప్రపంచం ఆయన ఆధీనములో ఉంది, సృష్టి ఆయన ఆధీనములో ఉంది. మానవుడు ఆయన ఆధీనములో ఉండాలంటే మీ రాజ్యభారం ఆయన పైన మోపబడ్డది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరుతుందని ఏషాయతో చెప్పిండు. ఆ చెప్పినటువంటి తీరును మళ్ళీ ఏమంటుండు? ఆయన పుట్టిన తర్వాత ఫలాని ఊరిలో పుట్టిండు, మీకోసం ఆయన పుట్టిండు, కానీ మీరు వెళ్ళి ఆయనను చూడండి, వెళ్ళి ఆయనను దర్శించండి, వెళ్ళి ఆయనను చూసి ఆ పొత్తిగుడ్డల ఉన్నడా లేడా, ఆ పొత్తిగుడ్డల చుట్టబడి ఉండి ఆ తొట్టిలో పండుకోబెట్టినటువంటి ఆ శిశువే ఈ లోక రక్షకుడు. మీకోసం పుట్టి ఉన్నాడు, నేడు మీ ఇంటికి వచ్చి ఉన్నాడు, మీ గడపకు వచ్చి ఉన్నాడు, మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాడు, మీ మారుమూల ప్రాంతానికి వచ్చిండు, మీరు చూడండి అని ఒకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ ఇంటిలోకి మేము డైరెక్ట్గా యేసయ్యను తీసుకొని మీకు పరిచయం చేస్తున్నాం. ఈరోజు దేవునితో పరిచయం ఉండడం అంటే చాలా ఇష్టమైనటువంటి పని. అది అందరికీ రాదు, అందరికీ కలగదు. ఆయనను ఎరిగినటువంటి వాళ్లకు మాత్రమే ఈ దర్శనము ఉంటుంది, ఈ భాగ్యము ఉంటుంది, ఈ ఆనవాళ్ళు కనబడతాయి. కాబట్టి ఆయన చెప్తుండు, ఆ గొల్లలు, ఆ కాపరులు అక్కడ ఉండి వాళ్ళు గొర్రెలను కాస్తూ ఆ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఆ రాత్రి సమయమున, అంటే పట్టపగటిలో మిట్ట మధ్యాహ్నము కాదు కానీ ఆ నైట్ సమయములా ఒక భయంకరమైనటువంటి ఒక వెలుగును వాళ్ళ మీదకి రప్పించి, అప్పుడైతే కానీ నమ్ముతారు, లేకపోతే నమ్మరని ఆయనకు తెలుసు. కానీ ఈ చెప్పినటువంటి ఈ సాక్ష్యం ఏదైతే ఉందో, ఈ సాక్ష్యాన్ని మీరు అక్కడ వెళ్ళి చూసి ఈయనే మీ లోక రక్షకుడని నమ్ముటకు మీకు ఒక సూచన ఇది. మీరు భయపడకండి, నేను మీ దూతను మీతో మాట్లాడుతున్నది అని చెప్పి దేవుని దూత మాట్లాడి వారిని అక్కడి నుండి మీరు వెళ్ళి చూడండి, దర్శించండి, మీరు చూడండి అన్నప్పుడు వాళ్ళు లేచి అక్కడికి రాగానే ఆయన చెప్పినటువంటి ఆ దూత చెప్పినటువంటి అన్ని విషయాలు బరాబరి అక్కడ కనబడుతూ ఉన్నాయి. అక్కడ చూసి ఈయనే మా రక్షకుడని
ఆయనను మదిలో తలుసుకొని ఆయనే మా రక్షకుడు, ఈ లోక రక్షకుడు అని నిజం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వీళ్ళు సాక్ష్యం చెప్పి మాతో దూత మాట్లాడింది, మమ్మల్ని కనబడ్డది, మాకు ఒక వెలుగునిచ్చింది, ఆ వెలుగులో మమ్మల్ని నడవమన్నది, ఆ వెలుగై ఉన్నాడు ఈ రక్షకుడు అని చెప్పింది. అందుకని మేము వచ్చి చూసినామని ఆ తొట్టిలో ఆ పండుగ పెట్టినటువంటి బిడ్డని ఆ యేసయ్య, ఆ క్రీస్తు యేసు మన ఇంటికి ఈరోజు మేము పరిచయం చేద్దామని తీసుకొని వచ్చినాము. ఆయనను చూడాలని, ఆయనను మీరు కొనియాడాలని, ఆయన నడవాలని, ఆయనతో ఆనుకొని ఉండాలని, మీ జీవితంలో ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని మీరు విశ్వసించి ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో గొప్ప వెలుగు, గొప్ప ఈ అంధకార చీకటి తోలివేయడానికి, ఆ గొప్ప వెలుగు ఈ అంధకార చీకటిని పారదోలడానికి గొప్ప వెలుగు మీ ఇంటికి వచ్చింది. ఆయన ఈ లోక రక్షకుడు. మీ చీకటి బ్రతుకులను, మీ చీకటి జీవితాలను, మీ చీకటి అంధకార శక్తులను అన్నిటినీ లయపరచడానికి ఆయన వెలుగై మీ ఇంటికి వచ్చింది. మీ జీవితాలను మార్చేటువంటి ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు. ఆయన కార్చిన రక్తము, ఆయన కొట్టినటువంటి సిలువ దెబ్బలు, ఆయన కొడుతున్నటువంటి వీపు పైన తగిలినటువంటి ఆ బల్లెపు పోట్లు, ఆ దెబ్బలు అన్నీ కూడా నీ జీవితాన్ని, నీ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన మన కోసము వచ్చిండు, మన ఇంటికి వచ్చిండు, మీ ఇంటికి వచ్చిండు, మీతో మాట్లాడుతుంటుండు. మీరు నాతో నడవండి, మీరు ఉప్పై ఉండండి. క్రైస్తవుడు దేశానికి వెలుగు అన్నారు, ఉప్పై ఉండాలన్నాడు. దేవుడు చెప్పినటువంటి ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో నెరవేరు తీరుతుంది. మీ చీకటి జీవితం మారబోతుంది. మీరు గొప్ప వెలుగులో నడవబోతున్నారు. మీకు ఆశీర్వాదం రాబోతుంది. మీరు ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఆయన ఆజ్ఞలను మీరు వింటే మీ జీవితం అంతా కూడా మీరు సమృద్ధి జీవాన్ని చూడబోతున్నారు, సమృద్ధి బ్రతుకును చూడబోతున్నారు, సమృద్ధి అవకాశాన్ని పొందబోతున్నారు. సమృద్ధిగా మీకు అందియబోతున్నటువంటి ఆకాశపు వాకిళ్ళు విప్పి విస్తారమైన దీవెనలు మీ ఇంట్లో గుమ్మరించబోతుండ్రు. దేవుడు ఈ సమృద్ధి జీవాన్ని మీకు ఇచ్చిండు. ఈ నూతన సంవత్సరంలో మీరు విస్తరించి అభివృద్ధి వైపు బలపరిచి అభివృద్ధి వైపు నడిపిస్తాడంట, విస్తరిస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట, మిమ్మల్ని బలపరుస్తుండు, మీ ఇంటిని కాపాడుతుండు, మీ ఇంటిలోనికి వచ్చిండు. ఈ వెలుగుతోనే ఈ నూతన సంవత్సరంలో మీరు గొప్ప మహిమకరమైనటువంటి జీవితాన్ని చూడబోతురు. ఆయన మహిమ పడేలాగా మీ బ్రతుకులు మారుతాయి. మీ బాట, మీ బ్రతుకు, మీ జీవితం ఆయనను ఆనుకొని జీవిస్తే మీరు సమృద్ధి జీవాన్ని చూసి ఈ నూతన సంవత్సరంలో గొప్పగా క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, క్రైస్తవ బిడ్డ అంటే ఈ విధంగా ఉండాలి, మాదిరికరమైన జీవితం, మీకు మంచి జీవితాన్ని అనుగ్రహించి ఆయనలో మీరు నడిస్తే మీకు సమృద్ధి జీవం మీ ఇంటిలో రాబోతుంది. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. yes Lord. మా తండ్రి, మా దేవా, అయ్యా పరిశుద్ధుడా,